నమస్కారం. ఒక ఆలయం ఏకంగా ఒక నగరంగా మారిపోవడం ఎప్పుడైనా విన్నారా? సరే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది శ్రీరంగనాథస్వామి ఆలయం. ఇది ఊరికే ఒక గుడి కాదు, అదొక పవిత్రమైన కోట. వేల సంవత్సరాల చరిత్ర, అచంచలమైన విశ్వాసం, ఒక సజీవ సంస్కృతి అన్నీ ఇక్కడ ఒక్కచోట కనిపిస్తాయి. పదండి, ఈ గుడి ఎంత పెద్దదో, దాని చరిత్ర ఎంత గొప్పదో ఆ లోతుల్లోకి ఒక ప్రయాణం చేద్దాం. ముందుగా దీని సైజ్ గురించి మాట్లాడుకుందాం. అక్షరాల 155 ఎకరాలు. అవును, 155 ఎకరాలు. ఒక పోలిక చెప్పాలంటే వాటికన్ సిటీ తెలుసుకదా, దానికంటే ఇది దాదాపు 1.5 రెట్లు పెద్దది. ఈ భారీ విస్తీర్ణం వల్లే శ్రీరంగం ప్రపంచంలోనే అతిపెద్ద రోజూ పూజలందుకుంటున్న హిందూ దేవాలయంగా నిలిచింది. అందుకే అంటారు, ఇది గుడి కాదు, అక్షరాల ఒక నగరమని. అయితే ఇది ఏదో పాతకాలం నాటి శిథిలం అనుకుంటే పొరపాటే. ఇది శతాబ్దాలుగా సజీవంగా ఊపిరి పీల్చుకుంటున్న ఒక విశ్వాస కేంద్రం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. దీన్ని ఎంత బాగా కాపాడుతున్నారంటే 2017లో యునెస్కో వాళ్లు ఏకంగా వారసత్వ పరిరక్షణ అవార్డిచ్చి గౌరవించారు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. చరిత్రలో ఇన్ని దండయాత్రలు జరిగాయి, ఎన్నో విధ్వంసాలు జరిగాయి. అయినా సరే ఈ పవిత్ర కోట ఎలా నిలబడింది? ఎలా ఇంత పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది? దాని వెనుకున్న ఆ అద్భుతమైన కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గుడి ఇంతకాలం నిలబడటానికి అసలు రహస్యం దాని నిర్మాణంలోనే దాగుంది తెలుసా? ఇది ఒక్క గోడతో కట్టిన గుడి కాదు, ఏకంగా 7 గోడల మధ్య కట్టిన ఒక సురక్షితమైన నగరం. పదండి, ఆ గొడల గుండా ఒక ప్రయాణం చేద్దాం. ఈ నిర్మాణ శైలిని సప్త ప్రాకారం అని పిలుస్తారు. అంటే ఒకదాని లోపల ఒకటిగా ఉండే 7 ప్రాకారాలు లేదా గోడలు అనుకోవచ్చు. ఈ గోడలన్నీ కలిపితే వాటి పొడవు 6 మైళ్లకు పైనే ఉంటుంది. ఊహించండి, బయటినుంచి లోపలికి అడుగుపెడుతున్న కొద్దీ మనం మామూలు ప్రపంచం నుండి ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ గోడల్లో బయటి ఒక రకంగా ఉంటే లోపలివి మరో రకంగా ఉంటాయి. బయటి ప్రాకారాలు ఒక బిజీగా ఉండే టౌన్ లాంటివి. షాపులు, రెస్టారెంట్లు, ఇల్లు అచ్చం మనలాంటి లౌకిక జీవితం. కాని ఒక్కసారి లోపలి 5 ప్రాకారాల్లోకి అడుగుపెట్టామో లేదో వాతావరణం మొత్తం మారిపోతుంది. అది వేరే ప్రపంచం, అదొక ఆధ్యాత్మిక ప్రపంచం. ఎక్కడ చూసినా గుళ్ళు, మండపాలు, పవిత్ర స్థలాలు తప్ప ఇంకేమీ కనిపించవు. ఈ పవిత్ర స్థలంలో ఒక అద్భుతం ఉంది. అదే 1000 స్తంభాల మండపం. అవును, అక్షరాల 1000. అన్నీ ఒకే రాతితో చెక్కిన స్తంభాలు. ఇది విజయనగర రాజుల కాలంలో కట్టింది. వాళ్ల శిల్పకళకు ఇదొక మాస్టర్ పీస్ అని చెప్పాలి. సరే, ఇప్పుడు ఈ గుడి చరిత్రలోకి వెళ్దాం. ఇదొక నాటకీయమైన కథ. ఇది కేవలం రాళ్ల గురించో శిల్పాల గురించో చెప్పే కథ కాదు. ఇది విధ్వంసం నుండి పుట్టిన ఒక అద్భుతమైన పట్టుదల కథ, ఒక మనుగడ గాథ. ఈ గుడి ఎంత పాతదో చెప్పడానికి ఒక ఉదాహరణ చూద్దాం. సుమారు క్రీస్తు శకం 300వ సంవత్సరంలో రాసిన శిలప్పదికారం అనే తమిళ సంగం సాహిత్యంలో ఈ వర్ణన ఉంది. ఇది ఇక్కడి మూలవిరాటును వర్ణిస్తుంది. అంటే దాదాపు 2000 ఏళ్ల క్రితమే ఈ క్షేత్రం ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యమేముంటుంది? ఈ గుడి చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి. చూడండి, మొదట చోళులు దీన్ని నిర్మించారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దండెత్తి దీన్ని దోచుకున్నారు. కాని మళ్లీ విజయనగర రాజులు దీన్ని పునర్నిర్మించి పాత వైభవాన్ని తెచ్చారు. ఇక ఫైనల్ టచ్ 1987లో ఆసియాలోనే అత్యంత ఎత్తైన రాజగోపుర నిర్మాణం పూర్తయింది. దీంతో దాని వైభవం మరోసారి ఆకాశాన్నంటింది. ఆ గుడి చరిత్రలో ఒక చీకటి అధ్యాయముంది. అది 14వ శతాబ్దంలో మొదలైంది. ఢిల్లీ సుల్తానేట్ సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫూర్ దండెత్తి గుడిని దోచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ గుడికే ప్రాణమైన మూలవిరాట్ను పెకిలించి ఢిల్లీకి తీసుకెళ్ళిపోయాడు. కాని ఆ చీకటిని వాళ్ల భక్తి, ధైర్యం ఎదిరించాయి. అక్కడి పూజారులు ఉత్సవ విగ్రహాన్ని రహస్యంగా బయటకు తీసుకెళ్ళిపోయారు. దాన్ని కాపాడ్డం కోసం 1-2 కాదు, దాదాపు 60 ఏళ్లుపాటు దక్షిణ భారతదేశమంతా అజ్ఞాతంలో తిరిగారు. వాళ్ల విశ్వాసం, అంకితభావం ఎలాంటివో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విగ్రహం తిరిగి రావడం వెనుక కూడా ఒక వింతైన, అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది. ఆ సుల్తాన్ కూతురు తులుక్కు నాచ్యార్ ఆ రంగనాథుడి విగ్రహం అందానికి ముగ్ధురాలైందట. ఆ విగ్రహం మీద ప్రేమతో దాన్ని వెతుక్కుంటూ ఢిల్లీ నుండి శ్రీరంగం వరకు వచ్చిందంటారు.
అందుకే ఇప్పటికీ శ్రీరంగం గుడిలో ఆమెకు ఒక ప్రత్యేకమైన మందిరముంది. ఆమెను కూడా పూజిస్తారు. అసలు ప్రాణాలను పణంగా పెట్టి ఒక విగ్రహాన్ని కాపాడాల్సిన అవసరమేమొచ్చింది? ఇంత త్యాగానికి కారణమేంటి? ఎందుకంటే శ్రీరంగం కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అది ఒక విశ్వాసానికి గుండెకాయలాంటిది, ఒక తత్వశాస్త్రానికి కేంద్రబిందువు. సరే, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరంగం ఆధ్యాత్మికంగా చాలా గొప్పది. ముందుగా వైష్ణవులకు 108 దివ్యదేశాలు చాలా పవిత్రమైనవి. వాటిలో ఇది మొదటిది. భూలోక వైకుంఠమని కూడా అంటారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి ఇదొక గ్లోబల్ సెంటర్ లాంటిది. ఇంక చెప్పాలంటే 12 మంది ఆళ్వార్లు అంటే గొప్ప విష్ణు భక్తులు, వాళ్లందరూ కీర్తించిన ఒకే ఒక గుడి ఏదైనా ఉందంటే అది శ్రీరంగమే. ఈ గుడికి హిందూ తత్వశాస్త్రంలో కూడా చాలా ముఖ్యమైన స్థానముంది. 11వ శతాబ్దంలో గొప్ప తత్వవేత్త రామానుజాచార్యులు తన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఇక్కడే నుంచి ప్రారంభించారు, ప్రపంచానికి బోధించారు. ఆయన ప్రభావం ఎంత గొప్పదంటే దాదాపు 1000 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన భౌతిక కాయాన్ని ఆ గుడిలోనే ఒక మందిరంలో భద్రపరిచారు. భక్తులు ఆయన్ని దర్శించుకోవచ్చు. సరే, ఇప్పుడు గతాన్ని వదిలి వర్తమానంలోకి వద్దాం. ఎందుకంటే శ్రీరంగం ఒక మ్యూజియం కాదు, అదొక సజీవమైన, ఊపిరి పీల్చుకుంటున్న వారసత్వం. ఉత్సవాలు, భక్తులు, సజీవ సంప్రదాయాలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ఒక శక్తివంతమైన కేంద్రం. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రతి ఏటా ఇక్కడ 21 రోజులపాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవం జరుగుతుంది. దానికి ఎంతమంది భక్తులు వస్తారనుకుంటున్నారు? ఏకంగా 1 మిలియన్, అంటే 10 లక్షల మంది. ఒక్క పండగ కోసం 10 లక్షల మంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సజీవమైన కేంద్రమో. ఈ పండగలో అన్నిటికంటే ముఖ్యమైనది పరమపద వాసల్ లేదా స్వర్గద్వారం తెరవడం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ ద్వారం తెరుస్తారు. దీనిగుండా వెళ్తే మరణం తర్వాత నేరుగా విష్ణువు ఉండే వైకుంఠానికి చేరుకుంటామని భక్తులు బలంగా నమ్ముతారు. ఇది వాళ్ల విశ్వాసంలో ఉన్న శక్తికొక అద్భుతమైన నిదర్శనం. చివరగా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని దాని ఆధునిక చిహ్నంతో ముగిద్దాం. అదే రాజగోపురం. సుమారు 240 అడుగుల ఎత్తుతో ఇది ఆసియాలోనే అత్యంత ఎత్తైన ఆలయగోపురం. శతాబ్దాల పాటు ఇది సగంలోనే ఆగిపోయింది. కానీ 1987లో దీన్ని పూర్తి చేశారు. ఇది దేనికి సంకేతమంటే ఈ గుడి ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుందని, దాని ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదని చెప్పటానికి. కాబట్టి ఈ మొత్తం కథ మనల్ని ఒక చివరి ప్రశ్నకు తీసుకువస్తుంది. 2000 సంవత్సరాలుగా ఎన్నో దండయాత్రలను, కాలపరీక్షలను తట్టుకుని నిలబడిన ఒక ఆలయం, ఒక సంస్కృతి ఎలా బతుకుతుంది అనే దాని గురించి, అస్సలు తరగని విశ్వాసంలో ఉండే శక్తి గురించి మనకు ఏం నేర్పుతోంది? దీని గురించి కాస్త ఆలోచించండి.